కడప జిల్లా రాజకీయాన్ని తన కనుసైగలతో నియంత్రించిన అపర చాణక్యుడు బిజివేముల వీరారెడ్డి. సమితి ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ రంగప్రవేశం చేసి అనంతరం 6 సార్లు ఎమ్మెల్యేగా 3 దఫాలు మంత్రిగా పనిచేసి జిల్లాలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని మొండి పట్టుదలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోరాడే రాజకీయ దురంధరుడిగాను, కార్యకర్తల్లో జిల్లా నాయకత్వంలో ఆత్మవిశ్వాసాన్ని నింపి దాదాపు సగజీవితం ఆర్టీసీ బస్సుల్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు హైదరాబాద్ వెళ్లేందుకే తన సగజీవితాన్ని త్యాగం చేసి రాజకీయ భీష్మునిగా పేరొందాడు. రాష్ట్ర రాజకీయాల్లో బద్వేల్ వీరారెడ్డి అన్న ముద్రను నింపిన రాజకీయ చతురుడు, అపర భీష్ముడు స్వర్గీయ బిజవేముల వీరారెడ్డి. తాను దివంగతులై దశాబ్దాలు దాటిన తన అభిమానుల హృదయ సామ్రాజ్యంలో ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే రారాజు. బిజవేముల వీరారెడ్డి 24వ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ఆయన మీద చేసిన ఏసియన్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని 1923వ సంవత్సరంలో శ్రీ చిన్న వీరారెడ్డి మరియు శ్రీమతి చెంచమ్మ అనే పుణ్య దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయి జీవితపు తొలినాళ్లలో ఎన్నో ఆటిపోట్లకు గురైన ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఎదిగారు. యుక్త వయసు వచ్చేసరికి రాజకీయాల వైపు ప్రభావితమై సమితి ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా 6 దఫాలు బద్వేల్ నియోజకవర్గానికి ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేసి జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి తాను గెలిచిన బద్వేల్ నియోజకవర్గం తన ఇంటి పేరుగా మార్చుకుని బద్వేలు వీరారెడ్డిగా రాజకీయాల్లో శత్రు దుర్విద్యమైన రాజకీయ దుర్గాన్ని ప్రజల అభిమానంతో నిర్మించుకున్న బిజివేముల వీరారెడ్డి. సంవత్సరంలో చెన్నంపల్లి పంచాయతీ బోర్డు సభ్యునిగా ఎన్నికైన ఆయన అనతి కాలంలో అనన్య సామాన్యమైన రాజకీయవేత్తగా ఎదిగారు. వారి రాజకీయ ప్రస్థానంలో ఆయన్ను ఎక్కువగా విజయాలు వరించాయి. ఆ విజయాలు వారికి ఆయాచితంగా లభించినవి కావు. ప్రజాసేవ చేసి ప్రజల మన్ననలు పొంది వారు ఇచ్చిన ఓటు తీర్పు ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ బద్వేల్ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేశారు. ఆయన ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి పల్లెకు తెలిసి ఎక్కడ ఏ సదుపాయం కావాలా, ఏ సౌకర్యములు కావాలా, ఏ స్కూల్ కావాలా, ఏ కరెంటు కావాలా, ఏ విద్యుత్ శక్తి కావాలా, ఎటువంటి వనరులు కావాలనేటువంటి యొక్క ఆసక్తితో ప్రతి గ్రామానికి కరెంటు కానీ, విద్యుత్ శక్తి కానీ, స్కూళ్ళు కానీ, రవాణా సౌకర్యం కానీ కలిగించినటువంటి మహానుభావుడు శ్రీ బిజవేముల వీరారెడ్డి. ఆ మహానుభావుని యొక్క కటాక్షంతోనే బద్వేల్ తాలూకా బద్వేల్ వీరారెడ్డి అనే పేరు సంపాదించుకొని ఎప్పుడూ కనీ విని ఎరగని ప్రాంతమైన 1996వ సంవత్సరంలో బద్వేల్ తాలూకా వరద ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఉధృతకు సైలే ప్రాజెక్టు పై చెరువులన్నీ కొట్టుకుపోయి బద్వేల్ తాలూకా వరదలతో నిండిపోయినప్పుడు ఎవరు కూడా నచ్చని ఇంట్లో బయటకు రాని పరిస్థితిలో కూడా వీరారెడ్డి గారు అదే పనిగా చెన్నంపల్లి చెరువు కట్ట దిగిపోయినా కూడా ఆ చెరువులో ఆయన ప్రత్యేకంగా పోయి కలెక్టర్ ముఖంతో మాట్లాడి 1996వ సంవత్సరంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని వేములూరు గ్రామంలో తీసుకొచ్చి ఆయన ఆ ఫ్లడ్ మునిగిపోయినటువంటి గ్రామాలన్నింటినీ కూడా చూపించి అట్లూరు మండలంలో మొత్తం పూర్తిగా మునిగిపోయిన గ్రామాలన్నింటినీ కూడా ప్రతి నిలబడి చేయించి ఆ గ్రామాలన్నింటినీ కూడా సహకారాలు ఇప్పించినటువంటి ఘనత శ్రీ బిజవేముల వీరారెడ్డి గారు. తాను చదువుకోకపోయినా విద్య విలువ తెలిసిన బిజివేముల వీరారెడ్డి తమ ప్రాంతంలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కల్పించకుండా
తానే స్వయంగా విద్యాసంస్థలను స్థాపించి ఎంతో మందికి విద్యాదానం చేసి విద్య విలువను చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తిగా వీరారెడ్డి బద్వేల్ చరిత్రలో నిలిచిపోయారు. కన్యకా పరమేశ్వరి జూనియర్ కళాశాల, SBVR డిగ్రీ కళాశాలలు వారు స్థాపించారు. లో జనతా పార్టీ అభ్యర్థి వి శివరామకృష్ణరావు గారి చేతిలో పరాజయం పాలయ్యారు. 1982లో సమితి అధ్యక్ష పదవికి ఓ జయరాం రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కడప జిల్లా కేంద్రం సహకార బ్యాంకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1983లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా త్రాసు గుర్తుపై పోటీ చేసి స్వర్గీయ ఎన్టీఆర్ సృష్టించిన తెలుగుదేశం ప్రపంచాన్ని సైతం తట్టుకుని గెలుపొందారు. లో నాదెండ్ల భాస్కరరావు రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు రామారావు గారికి నైతికంగా మద్దతు ఇచ్చి శాసనసభ్యుల మద్దతును కూడగట్టడంలోనూ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రి కావడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. కొన్ని రోజులకు ఈ నాదెండ్ల భాస్కరరావు దించిన టైంలో ఈయన తెలుగుదేశంలో పక్క పార్టీలో ఉండి కూడా తెలుగుదేశానికి సారథ్యం చేసి ఏడాది ఎమ్మెల్యేలను దాచిపెట్టి అది చేసి రామారావు గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు వాళ్ళందరినీ పిలుచుకుని ఆ వీక్స్లో అప్పుడు కర్ఫ్యూ ఉండేది. ఆ కర్ఫ్యూ టైంలో కూడా ఆయన మద్రాసు వాళ్ళ భార్యకు బాగలేకుండా పోయి వచ్చినాడు. పోయినప్పుడు అందరూ మాట్లాడినాం. నేను కూడా ఆ వీరాడి గారి పక్కన ఎప్పుడు ఉంటాను ఉండేవాడిని. ఆయన చెప్పి మాట్లాడితే అందరూ వద్దు వచ్చినా నాతో నువ్వు మాట్లాడు తమ్ముడు వింటున్నామని అన్నప్పుడు వీరాడి గారు పక్కన మాట్లాడితే ఆయన గారు వచ్చి నేను చెప్పాను, సార్ ఏ ఇందిరాగాంధీ అయితే నిన్ను డిస్మిస్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ చేసిందో నువ్వు అదే గవర్నమెంట్ మళ్ళా నీకు ప్రజల యొక్క కోరిక మేరకు నేను మళ్ళా ముఖ్యమంత్రిగా కూర్చోదని చేసిన ప్రజల యొక్క ఆందోళనతో ఆ గౌరవం కాపాడుతారని చెప్పాను. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బద్వేల్ ప్రాంత రైతాంగ సాగునీటి సమస్యలను తీర్చేందుకు బ్రహ్మం సాగర్ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఆయనను ఒప్పించారు. ఆ రూపకల్పనే నేడు రైతాంగ వరప్రసాదిని బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్. రాజకీయంగా కూడా ప్రత్యేకంగా తెలుగుగంగ ప్రాజెక్ట్ అనేటువంటి బద్వేల్ తాలూకాలో స్థాపించి వీరారెడ్డి గారి యొక్క పుణ్యంతో తెలుగుగంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు స్థాపించినాడు. అటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుగంగ ప్రాజెక్టు కోసం ఈయన కష్టపడి 1,56,000 ఎకరములు బద్వేల్ తాలూకాలకు నీటి సౌకర్యం కలిగిస్తానే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినాడు. బద్వేల్ నియోజకవర్గంలో తనదైన శైలిలో రాజకీయాలను మలుపు తిప్పి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన బిజివేముల వీరారెడ్డి 2000 సంవత్సరంలో డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన బద్వేల్ నియోజకవర్గ ప్రజలను, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తూ భూమి నుంచి దివికేగారు. ఆయన మరణం బద్వేల్ నియోజకవర్గం ప్రజలకే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటుగా మిగిల్చారు. బిజివేముల వీరారెడ్డి మరణానంతరం హైదరాబాదులో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ కె రవికుమార్ రెడ్డి సతీమణిగా గృహిణిగా ఉన్న ఆయన కుమార్తె కె విజయమ్మ బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర అధిష్టానం కోరిక మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2001లో శాసనసభ్యురాలిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ పట్టు సడలకుండా మహిళ అయినప్పటికీ నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు, కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు.
విజయమ్మ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు బద్వేల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుట్టింది. మరి బద్వేల్లో ఆమె 2.5 సంవత్సరం ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆనాటికి మరి మన ప్రాంతంలో వాళ్ళకు డబ్బులు ఇప్పించడంలో కానీ, ఇంకోటి మన శివానగర్ మంగళ కాలనీలో వాటర్ సమస్య ఉంటే ఆ రోజు వాటర్ ట్యాంకులు కట్టేయడం కానీ, వోల్టేజ్ ఉంటే ట్రాన్స్ఫరాలు పెట్టడం కానీ ఆమె 2.5 సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి 2014 వరకు, 2004లో ఓడిపోయిన తర్వాత 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మరి బద్వేలుకి ఏ అభివృద్ధి జరగకుండా 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి వాటర్ కనెక్షన్ కానీ, ప్రతి ఒక్క ఈదికి పైప్ లైన్ వేయడం కానీ జరిగినది. ఆనాటి మరి మున్సిపాలిటీలో మంచినీరు కావాలంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితుల్లో బ్రహ్మసాగర్ నుంచి వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి పైప్ లైన్లు వేసి ప్రతి ఒక్క ఏరియాకు నీటి సౌకర్యంగా కల్పించినారు విజయమ్మ గారు. మరి అదేవిధంగా బద్వేలి ఫోర్మాల డబల్ రోడ్డుకు మరి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్కు 10 ఏళ్ళు ఉన్నా కానీ కనబడలేదు. మరి విజయం వచ్చిన 2014 నుంచి 2019లోనే ఆ రోడ్డు సౌకర్యం కనుక జరిగినది. ఆయన స్వర్గస్థులైనప్పటి నుంచి ఆయన ఏకైక కుమార్తె బిజివేముల విజయమ్మ గారు రాజకీయాలలోకి అడుగుపెట్టి అప్పటి నుంచి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రతి ఒక్క క్యాండిడేట్ నిలబెట్టగానే ఆమె సాయశక్తులా కష్టపడుతూ కార్యకర్తలకు, ప్రజలందరికీ, నాయకులకు నేనుండానని భరోసానిస్తూ గెలుపటములు పక్కన పెట్టిన అన్ని ఒడిదిడుకులు ఎదురైనప్పటికీ మమ్మల్ని మహిళలను కూడా ముందుండి నడిపిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని కూడా రాజకీయాల వైపు అడిగేసేటట్టు, మా చూపులు కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఒక సంకల్పం మాలో ఆమె ఒక బీజం వేసి, అమ్మ మీరు వచ్చి ప్రజలకు ఏదైనా సేవ చేయండి అని మమ్మల్ని కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించింది. దాంతో ఈ పొద్దు మేము కూడా ఆమె గౌరవం ఇచ్చింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మేము ఆమెకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. బిజివేముల వారసురాలుగా బద్వేల్ నియోజకవర్గ ప్రజలంటే బిజివేముల వీరారెడ్డి గారు అనే ఒక ముద్ర వేసి ఆయన వారసురాలుగా కూడా ఈమె ఏమాత్రం తగ్గకుండా ప్రజల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ అండదండగా నిలుస్తుంది. విజయమ్మ రెండవ కుమారుడైన కె రితేష్ రెడ్డి అత్యంత పిన్న వయసులోనే తాత బిజివేముల వీరారెడ్డి ఆశయ సాధన కోసం 2014లో బిజివేముల 3వ తరం నాయకుడిగా రితేష్ కుమార్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నియోజకవర్గాన్ని స్వల్ప మెజార్టీతో చేరుకున్న అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని యువ నాయకునిగా ముద్ర వేసుకుని తనదైన శైలిలో రాజకీయాలను ప్రభావితం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాత ఆశయంలో భాగంగా విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తూ అగ్రికల్చర్, అమ్మమ్మ పేరిట వ్యాయామ కళాశాలను స్థాపించి విద్యాదాతగా పేరొందిన బిజివేముల వీరారెడ్డి పేరును అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఆయన పేరును చరిత్రలో నిలిచిపోయేలా కృషి చేస్తున్నారు. రైతాంగ సమస్య అయిన బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలోనైనా ఆయన పాత్ర కీలకమనే చెప్పవచ్చు. బిజివేముల వీరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి మున్సిపల్ పరిధిలో సెంట్రల్ లైటింగ్, ఆర్టీసీ బస్టాండ్లో మినరల్ వాటర్ సౌకర్యం, కంటి వైద్యం కోసం ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందిస్తూ బిజివేముల వీరారెడ్డి పేరును బద్వేల్ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్న యువ నాయకుడు రితేష్ రెడ్డి రాజకీయాలను మలుపు తిప్పే నాయకుడిగా చరిత్ర సృష్టించబోతున్నాడు. బద్వేల్ నియోజకవర్గం అంటే రితీష్ రెడ్డి అంటే నియోజకవర్గం దిశగా మన బద్వేల్ నియోజకవర్గం పరుగులు పెడుతుంది. ఆయన వీరారెడ్డి మనవడుగా, విజయమ్మ గారి ముద్దుల కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసి ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్యను కూడా ఆయన భూతత్వంలో చూసి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల, ఈ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అందరూ నా కార్యకర్తలు, నా ఓటర్లు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మన యువ నాయకులు, యువనేత
మన రితేష్ రెడ్డి అన్న గారు అహర్నిశలు రెయ్యింబగుళ్ళు కష్టపడుతూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏ సమస్య అయినా రండి, మీరు నేనున్నాను, మీ సమస్య తీరుస్తాను, తప్పకుండా రండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లే, ఎవరికి బెదరాల్సిన అవసరం లే, ఎవరికైనా సరే ఎవడైనా సరే రావచ్చు. నేను ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను, నేను మీ వరకు పనిచేస్తానని చెప్పి ముందుకు సాగుతున్న మా యువనేత. ఆయన అధ్యక్షన ఈ 6 నెలల్లో మొత్తం సమస్యలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన అందరినీ ఆదుకోవడం జరిగింది. ఏ సమస్యతో పోయినా కూడా ఆయన పిలుచుకోవడం, ఆ సమస్యను తెలుసుకోవడం, ఆ సమస్యను అప్పుడే స్పాట్లోనే అధికారులకు ఫోన్ చేసి ఏమయ్యా పలానా మనిషిది ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య ఉన్నదని చెప్పి అప్పుడే ఆ సమస్యకు ఆయన విరుగుడు చూపడం చాలా సంతోషదాయకం. ఆయన విజయమ్మ మేడం కుమారునిగా ఈరోజు అన్ని నియోజకవర్గాలు అన్నీ తానై ఒక పెద్ద కొడుకుగా నేటి తరం వీరారెడ్డిగా ముందుకు సాగుతున్న వైనం ఇది. చాలా సంతోషం.